రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళు ఒప్పుకున్నారో లేదో కానీ ఈసారి అయితే ఒప్పుకున్నాడు. నా ఓవర్ కాన్ఫిడెన్సే నా కుంప ముంచింది, లేకపోతే నేను ఈసారి మంచిగా గెలుస్తుంటే అంటున్నాడు. ఇక మరి ఆ సారు ఎవరు ఏం సంగతి అని పరిచయం అవుతున్నారులే. ఇక చూడుండ్రి ముచ్చట. నిన్న నాగల్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో నవ్వులే నవ్వులు. ఎందుకంటారా, ఓడిపోతే అవతల పైసలు ఖర్చు పెట్టిర్రు, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు అనేటోళ్ళని చూసినాం కానీ మా ఓవర్ కాన్ఫిడెన్స్లోనే ఓడిపోయినాం అనేటోళ్ళని చూడలేం కదా. అగో గట్లనే అంటున్నాడు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే సారు. మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే పక్కోడికి గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను కొంచెం చేయకపోతే మా వాడు చెప్తాలే అనుకుని అందరూ ఏంది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఎక్కువనే నీళ్ళు తీసుకపోతే ఆయన చూడడానికి వస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారా, నాకు గిట్లయితే అనుకోలే కదా, గిట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు. ఆ కథ మళ్ళీ రాజు కథ ఉట్టి కథ ఏమాకండి. ఇన్నర్ గదుల్లో మాజీ ఎమ్మెల్యే సార్ ఇట్లంటే గందికేమాలా నేను అడిగని పనులు అన్ని చేయొద్దని చెప్పింది అని చెప్పి ఇట్లా నవ్వుకుంటే సమాధానం ఇచ్చిండు కేటీఆర్ సారు. ఆయన ఒక మాట అన్నాడు, అన్న 2 నెలలు నేను దూరం ఉన్నాను. మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది, ఇప్పుడే మంచి మాట. ఏమన్నది, అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిండన్నా, అందుకే మనం కొంత ఆలోచించి చేసేదినేమో, అడిగిపించుకొని చేసేది బాగుండేనేమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు. మీ మర్యాద కూడా అడగకుండానే చాలా చేసిండు. నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన, ఏం లేదన్నమాట. వద్దని చెప్పిన, నేను సిరిసిల్లానే చేసుకోలేదు పోయి నీకెందుకు ఇప్పుడు అంటే, లేదు నేను చేసుకోవాలని చేసిండు, చేసుకున్నాడు. వద్దనగా పెళ్లిళ్ళు చేసిండు, నేను వద్దని కూడా చెప్పిన. 1500 పెళ్లిళ్ళు చేసిండు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్లు కట్టిండా లేదా? నాకు ఇంతకాకపోతే టీవీలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించిన వాళ్ళు. పైసలేమో మరిజనార్దన్ రెడ్డి పెట్టాలంట, రిపోర్ట్ మాత్రం వేరే వాడు కటింగ్ చేస్తాడంట. శిలాఫలకాన్ని కూడా పైసలు ఈనిస్తాడు, కటింగ్ మాత్రం వేరే వాడు చేసిన ప్రోటోకాల్ వెళ్ళి ఏమన్నా ఎగ్జాక్ట్ మనం ఉండాలని అవుతా. చూసిరు గదుల్లో కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, అడగక ముందే అన్ని పనులు చేసినామా అంటున్నాడు. అటెనక రేవంత్ మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తా అంటున్నాడు. గిదేం పద్ధతి అని చెప్పి గీ తీర్లు అడిగిండు. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికి అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. చూసిరు గదుల్లో ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ గా సల్లగా యుద్ధం నడుస్తున్నది. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికలలో గెలిచి ఎవరు సిద్ధమంటారో ఏమో.